బీజేపీని సొంతంగా ఎదుర్కోలేనంత బలాన్ని తెచ్చిపెట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ కనీసం మిత్రులైనా కూడా తీసుకొని బీజేపీని ఢీకొట్టాలని చేసే ప్రయత్నాల్లో అన్నింటా విఫలమవుతుంది. ఎన్నికలకు ముందు ఇండియా కూటమిని ఏర్పాటు చేసి దాదాపుగా బీజేపీని ఓడించినంత పనిచేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరికి వారు అవుతున్నారు. సో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఓటమికి కాంగ్రెసే కారణమని నుంచి దూరం జరిగేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దాంతో ఢిల్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్తో కలిసేది లేదని ప్రకటించేసింది. సో వచ్చే ముందు కూడా కాంగ్రెస్లో ఆమ్ ఆద్మీ పార్టీ కలవడం కష్టమని అనుకోవచ్చు. ఆ పరిస్థితి కాంగ్రెస్ వల్లే వచ్చింది. సో హర్యానాలో కొన్ని సీట్లను ఆప్కు ఇచ్చి ఉంటే ఫలితాలు కూడా మారేవి. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పోరాటం చేసినా పరువు పోతుందన్న సంకేతాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ఓడిపోవడానికి కాంగ్రెసే కారణమని ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఆరోపిస్తుంది. జార్ఖండ్లో కాంగ్రెస్ మైనర్ భాగస్వామ్యే. సో కొన్ని పార్టీలు బీజేపీతో సైద్ధాంతికంగా విభేదించి కాంగ్రెస్తో కలిసి ఉంటున్నాయి. సో ఆయా పార్టీలతో కాంగ్రెస్ కలిసి ఉండటానికి కారణం ఆయా రాష్ట్రాలు బలంగా లేకపోవడమే. ప్రాంతీయ పార్టీలు ఇచ్చే కొన్ని సీట్లను తీసుకొని ఆయా పార్టీలను కూటమిలో ఉంచుకొని బలంగా ఉన్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది. కాంగ్రెస్ కూటమికి బలంగా ఉంచడంలో విఫలమైతే బీజేపీకి మరిన్ని అవకాశాలు కల్పించినట్టే. సో త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ కూటమి విఫలమైతే కాంగ్రెస్ లేని కూటమి ఆవిర్భవించే అవకాశాలు మెండుగా ఉంటాయి.